చూడండి అంత ఎట్లాకి వచ్చేసాను ఫ్రెండ్స్. వాన పడిన కాడి నుంచి ఈ పక్కకు రాలేదు. చూడండి ఎటు చూసినా ఏరే మధ్యలో కూర్చొని ఉన్నాను నీళ్ళ దగ్గర నేను. చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాగా చూడండి ఫ్రెండ్స్, బాగా చూడండి మీరు. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఈరోజు ఎట్లో వాన పడింది కాబట్టి ఇలాంటి రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్. చూడండి మీకు అందరికీ చూపిస్తున్నాను. చూడండి ఒక రాయి మెరుస్తుంది చూడండి, దాంట్లో బాగా మెరుపుతో ఉంది రాయి. అయ్యయ్యో ఇక్కడ ఒక రాయి మెరుస్తుంది ఫ్రెండ్స్, తీసుకుందామా వదిలేద్దామా? చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎట్టుందో, డైమండ్ ఆకారంలో ఉన్న రాయి ఫ్రెండ్స్. చూడండి మీకు బాగా పొదిగి ఉన్న రాయి చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు దొరికింది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది దొరకగానే మిలమిలా మెరుస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి రాయి గీతలు ఉండయి దీని మీద, మెలమిలా మెరుస్తుంది. నేను డైమండ్ దొరికినంత ఆనందపడిపోయాను ఫ్రెండ్స్. డైమండ్ దొరికిందేమో అనుకున్నాను ఈ రాళ్ళన్నీ దొరికేసరికి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఎట్టుందో చూడండి. చూడండి ఇదో చూసారా ఈ రాయి కూడా, ఇదో ఈ రాయి కూడా, ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్. నాకైతే ఈరోజైతే బాగా షైనింగ్ ఉన్న రాళ్ళు, మెరిసే రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ అన్నీ. చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్, అదే బాగా జారిపోతుంది, డైమండ్ ఉన్నట్టుంది కదా ఫ్రెండ్స్. ఇది చూడండి, అన్నీ డైమండ్స్ కావు కానీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఏ రాళ్ళు ఎవరైనా తెలిస్తే చెప్తారని. చూడండి రాయి ఉంది కదా, ఇది ఇక్కడ రాయి చూడండి, ఈ రాయి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. అంతే చూడండి బాగా మెల్ల మెరుస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎండ ఇటు వచ్చేసింది, ఎండ దిగిపోతుందని తీస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో. లేకుంటే ఇంకా నేను తీసేదాన్ని కాదు, ఇంకా ఎతికేదాన్ని. ఇంకా మంచి రాళ్ళు దొరికాయి చూడండి. ఇది చూడండి కనపడుతున్నాయా మీకు ఎండకి? ఎట్టుండే ఈ రాళ్ళు. ఎట్లో చాలా దూరం తిరుక్కొని వచ్చేసాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి 2-3 కిలోమీటర్లు వచ్చాను. అదో ఇలాంటి రాళ్ళన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఎట్టుంది రాయి, చాలా బాగుంది కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదో మిల మెరుస్తూ ఎట్టుందో చూడండి రాయి. గ్రే కలర్లో ఉంది కానీ మెరుస్తుంది. ఇది రోజ్ కలర్ రాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఇదో చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి ఎంత స్మూత్గా, చూడండి గరుకులుగా మధ్యలో డిజైన్గా ఎంత బాగుంది రాయి. చూసారా? ఇది చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడే ఎతుకుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో ఒక రోజు నాకు మా ఏరియాలో దొరకాలని ఒక ఆలోచన అంతే. చూడండి ఇది చూడండి, ఇది చూశారు కదా ఎట్టుంది రాయి. ఇది ఒక్కటే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి ఎట్టుంది రాయి. ఇది ఉండండి మెరిసే రాళ్ళు ఉండయి, మీకు చూపిస్తాను ఉండండి. తొందరపడి స్కిప్ చేయబాకండి. ఇంకా పెద్ద రాయి దొరికింది నాకు ఈరోజు. మీరు స్కిప్ చేస్తే అంటే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండే రాళ్ళు. మనకు వజ్రం పొడి రాళ్ళు ఉండయా? వజ్రమేనా? చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండే రాళ్ళు. ఇదో చూడండి ఈ రాయి, ఇదే ఫ్రెండ్స్ రాయి. చూసారా ఎలా ఉండే రాళ్ళు.
ఎంత బాగుండేవి కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆకుపచ్చ కలర్లో జారిపోయే రకంగా లోపల ఎంత మెరుపు ఉందో దీనికి. చూడండి చూడండి, ఇది కూడా ఇక్కడే పెడుతున్నాను. మీకు మెరిసే మంచి రాళ్ళన్నీ ఒక సైడ్ పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇంకొక పెద్ద రాయి ఉండి స్కిప్ చేస్తే నేను చూపిను, మీ ఇష్టం. ఇంకా స్కిప్ చేసేస్తే నేను ఎందుకు చూపించాలి? నాకు యూస్ ఇవ్వకుండా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకుండా చూపిస్తే. చూడండి ఫ్రెండ్స్, ఇంత మొండిగా నేను ఎతుకుతూ ఎండ్లో కూడా లెక్క చేయకుండా నేను చేస్తుంటే మీరు మాత్రం నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయబాకండి, యూస్ ఇవ్వబాకండి. అది చేయండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఏట్లో ఎక్కడైనా ఎంతో దూరం నుంచి కొట్టుకొని వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్. మనకు లావారాళ్ళు అవన్నీ, లావారాళ్ళు అయితే ఇటు పక్క ఎక్కువ లేవండి, ఎప్పుడో చోట ఉండేవి. కానీ ఇలాంటి రాళ్ళన్నీ ఉండేవి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి ఇక్కడ దొరికింది. బాగా గమనించి చూస్తే మనకి మంచి రాళ్ళు దొరికే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదే నేను చెప్తున్నాను. పెన్నా అనగానే సంవత్సరాలకు దగ్గరే కాదు పెన్నా ఉండేది, ఎక్కడి నుంచో వస్తుంది పెన్నా. అక్కడ మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ ఎత్తుకండి. చూడండి, ఇవి చెప్పిందని వచ్చేసి పాపం కష్టపడవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళు అయితే నాకు దొరికాయి. మీకు అందరికీ చూపించేశాను. పెద్ద రాయి అంటారా? చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. ఉండండి, స్కిప్ చేయబాకండి. స్కిప్ చేస్తే నేను చూపిను. స్కిప్ చేయకుండా చూడండి. ఇది బ్లూ రాయి దొరికింది ఫ్రెండ్స్. ఏందో చూడండి ఎంత బాగుంది మెరుస్తూ ఆ రాయి కూడా. ఉండండి ఫ్రెండ్స్, పొద్దు చూస్తే పొద్దుపోతుంది. మీకు మంచి రాళ్ళు చూపించాల్సి వచ్చా? మళ్ళీ 3 కిలోమీటర్లు నడిచిపోవాలి నేను ఇంటికి ఇసుకలో. ఏం చేయాలా? చూడండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో పిల్లలకి జాగ్రత్తగా చూసుకొని ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే మలేరియా జ్వరాలు వస్తున్నాయంట. పాపం మా పిల్లోడికి ఒకడికి వచ్చి చెన్నైకి తీసుకొని పోయింది, చాలా సీరియస్ అయిపోయింది. కొద్ది గుండంగానే చూపించుకోండి, ఎక్కువ అయ్యేదాకా పెట్టబాకండి ప్లీజ్. పిల్లోళ్ళకి జాగ్రత్తగా చూసుకోండి. ఇదంతా చేసేది మేము పిల్లోళ్ళ కోసమే ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉండే రాళ్ళు. ఇంకొక రాయి చూపిస్తానన్నాను కదా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ రాయి వజ్రాల ఎటలో దొరికింది ఫ్రెండ్స్. నాకు అక్కడ చూపిస్తే బాగలేదని అందుకు చూడండి వజ్రాలన్నీ ఏదో క్రిస్టల్స్ వజ్రాలు ఇవి నాకు తెలియదు, కానీ అన్నీ పొదిగినట్టు ఉండేవి ఫ్రెండ్స్ ఈ రాయిలో. చూడండి ఎంత బాగుంది రాయి. ఇంటికి తెచ్చి మరి నీట్గా కడిగి శుభ్రం చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి రాళ్ళు మాత్రం పెన్నా నదిలో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇది నాకైతే 3వ రాయి దొరికింది. చూడండి ఈ పక్క చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ పక్క చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుస్తూ, ఈ పక్క ఎంత మెరుస్తుందో చూడండి. మీరే చూడండి ఎంత మెరుపుతుందో. చాలా క్వాలిటీగా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఏం రాయో నాకు తెలీదు. యొక్క వీడియోలో చూస్తే ఇదేందో రత్నాలు అది ఇది అని చెప్పారు. అది అయితే నాకు తెలియదు, కానీ నేను చూపించలేదు కాబట్టి. చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంత మెరుపుతుందో. మీకు తెలుస్తుంది. చూడండి అంత మెరుస్తుంది కదా. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇటు చూడండి, ఇటు చుట్టూ మెరుస్తుంది ఫ్రెండ్స్ ఈ రాయి. ఈ మధ్యలో కూడా చూడండి, ఇక్కడ చూడండి ఎంత లోతుగా మెరుస్తుందో. మరి ఇక్కడ కూడా చూడండి మెరుస్తుంది కదా, కనపడుతుంది కదా ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాంటి రాళ్ళు ఉండేవి ఫ్రెండ్స్, సన్న బుడ్డవి తీసుకుంటే. అంతే చూడండి చూడండి ఫ్రెండ్స్, మీకు అందరికీ స్క్రీను ఇంతకన్నా లాగ్ చేయను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు మంచి లొకేషన్లు మంచి రాళ్ళు చూపిస్తున్నాను కదా. చూడండి డైమండ్ అంటారా, నేనేం చేయను ఫ్రెండ్స్. దొరికితే ఇన్ని చూపించిన దాన్ని డైమండ్ చూపినా. నేను చెప్పాను కదా, గాడ్తో ప్రూఫ్తో సహా నేను చూస్తేనే మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు నమ్మకం లేదు, మీకు ఎలా చూపిస్తాను ఫ్రెండ్స్.
ఇది ఇక్కడ డైమండ్ దొరికేసింది, అక్కడ డైమండ్ దొరికేసింది కాదు. నేను నా కళ్ళతో చూసి మీకు ప్రూఫ్తో సహా చూపించాలి. అదే నా నిర్ణయం. మీ ఇష్టం. ఇంకా లైక్